హాయ్ అండి. నమస్తే. కళాప్రపూర్ణ శ్రీమతి లతగారు రచించిన నీలి నీడలు నవల మొదటి భాగం విందాం. అప్పుడే తెల్లవారింది. రాత్రి పగలు అనే పడుగు పేకలతో భగవంతుడు నేసే కాలవస్త్రంలో అప్పుడే పడుగు ప్రారంభమవుతుంది. చక్కని పల్లెటూరి మండువా ఇల్లది. ఏ తీరుగా నన్ను దయజోచెదవో ఎనవంశోత్తమ రామా అనే తీయని పాట వినిపిస్తోంది. లోపలి గదిలో చల్ల చేస్తున్న ధ్వని చిలుకు చిలుకుమని వినిపిస్తోంది. అర్ధనాకాసంత కుంకుమ బొట్టుతో ఒక పండిన ఇల్లాలు పాపాయిని చంకనెత్తుకుని 8 ఏళ్ల పిల్లని నడిపించుకుంటూ బయటకు వచ్చింది. పాపడు చంకలో నిలవడం లేదు. ఉండరా నాయనా, అల్లరి చేయకు అని పిల్లవాడిని బుజ్జగించి మళ్ళీ ఏ తీరుగా నన్ను దయజోచెదవో అంటూ పాట ప్రారంభించింది ఆవిడ. లోపల నుంచి ముసలాయన దగ్గుతూ బయటకొచ్చాడు. తాతయ్య లేచాడు అంటూ తాతయ్య చలేస్తుంది తాతయ్య అని చిన్నపిల్ల ఆయన దగ్గరకు పరిగెత్తింది. ముసలాయన స్తంభాన్ని ఆనుకుని కూర్చుని మనవరాలిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని శాలువా కప్పాడు. నాయనమ్మ చంకలో ఉన్న 3 ఏళ్ల పసివాడు కూడా తాత తాత అంటూ 2 చేతులు చాచి తాతగారి మీదకి దూకబోయాడు. తాతగారు మనవడిని కూడా అందిపుచ్చుకుని శాలువా కప్పి మనవడిని మనవరాలని ముద్దు పెట్టుకున్నాడు. ఎంతలో లేచారే? మళ్ళీ దగ్గొస్తుంది, చెబితే వినరు. మీ పట్టు మీదే గాని చన్నీళ్ల స్నానం చేయవద్దంటే అది మానరు. గోంగూర ఆవకాయ వద్దంటే మానరు. మీతో ఎలా చావడం? హెబ్బే బొత్తిగా అన్నారావిడ. మళ్ళీ మొదలుపెట్టావు పంచాంగం. అవన్నీ మానేస్తే నేను రేపే పరమపదిస్తాను. ఇక తొందరగా లేచానంటావా? అబ్బాయి వచ్చేది ఇవాళే. 3 ఏళ్లకు వస్తున్నాడు వాడు. పాలేరు స్టేషన్కి బండి తోలుకెళ్ళాడు. ఈ పాటికి వస్తూనే ఉండాలి. నా తండ్రిని చూడకుండా 3 ఏళ్లు ఎలా ఉన్నానో. ఆ కాని దేశంలో వాడు ఏం అవస్థపడుతున్నాడో అని కంటి మీద కునికే లేదు. ఎన్నాళ్ళకి నట్టింటికొస్తున్నాడు నా తండ్రి. ఏదో వాడు పైకొచ్చి 4 రాళ్లు సంపాదించుకుంటే అంతే చాలు. 10 మందిని కాట్లో పెట్టాం, వీడొక్కడు మిగిలాడు. అబ్బా, అల్లరి చేయుకురా, మీ నాన్న వస్తున్నాడు అన్నాడు ముసలాయన మనవడితో ముద్దుగా. ఎంతలో 2 పెద్ద గ్లాసుల్లో కాఫీ తెచ్చి అత్తమామలకిచ్చింది కోడలు. తాతగారి ఒళ్ళో పసివాళ్ళిద్దరూ కాఫీకి ఎగబడ్డారు. తప్పు నాన్న, మీకు వెన్న పెడతారండి అని పిల్లలిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళింది కోడలు. ఆమెకు 25 ఏళ్లుంటాయి. అందం కన్నా ఆమె యవ్వనం అందరినీ ఆకర్షిస్తుంది. మామూలు నేతచీర కట్టుకుని తెల్లని రవిక తొడుక్కుంది. తలదువ్వుకుని ఓకబంతి పూలు పెట్టుకుంది. ఎంత పైకి కనపడకుండా దాచుకున్న భర్త వస్తున్నాడన్న ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఆమె ఆ ఇంటి కోడలు, అచ్చమైన తెలుగు ఇల్లాలు, ఆ పిల్లలకు చల్లని తల్లి, అంతే. అంతకన్నా ఏ ప్రత్యేకత లేదు. అలాంటి కోడలు దొరకడం తమ అదృష్టం అనుకుంటారు ఆ అత్తమామలు. అలాంటి అత్తమామలు లభించటం తన అదృష్టం అనుకుంటుంది కోడలు. మామగారు పెద్దవాడైపోయినాడు. తెల్లవారుతూనే కాఫీ కావాలి. తరువాత స్నానం చేసి మినపగుడుం తింటారు. మళ్ళీ 11 ఒక కూర పప్పు పులుసుతో సుష్టిగా భోంచేస్తారు. మధ్యాహ్నం కూడా కాఫీ కావాలి. రాత్రికి కూర చారు పెరుగుతో భోజనం. ఆ వంట కోడలే చేయాలి. ఇంకెవరు చేసినా నచ్చదు. అత్తగారు ఏ పని చేయలేదు. 11 పురుళ్ళు పోసుకుంది. కాన్పులతోనూ కడుపు శోకంతోనూ ఆమె తన శక్తిని పోగొట్టుకుంది. వేళ్లపట్టున కోడలు పెట్టింది తిని కృష్ణారామ అనుకోవడమే ఆమె పని. 10 ఎకరాల పల్లపు చేనుంది వారికి. కాబట్టి తిండికి వెతుక్కోవలసిన అవసరం లేదు. విశాలమైన దొడ్డి, ఆ దొడ్లో కాకర దొండ మొదలైనవి ఏటెళ్ల కాలము కాసే పాదులే కాక పొట్ల బీర బెండ వంగ రామములగ మిరప పాదులు కూడా వేసింది కోడలు. మామగారికి అప్పుడే కోసిన కూరలంటే మహాప్రీతి. అప్పటికప్పుడు కరగబెట్టిన నెయ్యి అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. ఆ 2 జాగ్రత్తగా సిద్ధం చేస్తుంది కోడలు. అత్తగారికి ప్రతిరోజు కరివేపాకు కారము, ఊరబెట్టిన నిమ్మకాయ పచ్చడి కావాలి. మేగడ పెరుగు అమిత ఇష్టం ఆమెకు. చల్ల చేసే ముందు మేగడ ఎక్కువగా పెరుగు తక్కువగా చిన్న వెండి గిన్నె నిండా తీస్తుంది అత్తగారి కోసం. అత్తగారికి మామగారికి పిల్లలిద్దరికీ ఒక్కసారి వడ్డించేస్తుంది. వారు మజ్జిగ పోసుకోగానే ఆమె గబగబా తమలపాకులు ఈనెలు తీసి పాందాన్ ఉయ్యాలబల్ల మీద పెట్టి మామగారికి మంచం వాల్చి పక్క వేస్తుంది. ఆ మంచం పక్కనే చాప వేసి దిండు పెడుతుంది అత్తగారి కోసం. మనవడిని మనవరాలిని ముద్దు పెట్టుకుని తాంబూలం సేవిస్తారు ఇద్దరూను. రాత్రి 8 అయ్యేసరికి ఇద్దరికి భోజనం పెట్టి
పక్కలు వేసి తను భోజనం చేసి గదిలో పూర్వకాలపు పందిరి మంచం మీద కొడుకుని కూతురిని చెరోవైపున వేసుకుని పడుకుంటుంది. ఆ సమయంలో విధిగా భర్త జ్ఞాపకం వస్తాడు. తనకి చిన్నప్పుడే తల్లిపోయింది. మేనమామల ఇంట్లో పెరుగుతూ నానా కష్టాలు పడింది. తరువాత పెళ్ళయి ఈ ఇంటికొచ్చింది. అత్తగారు తనకి తల్లి లేని లోటు తీర్చింది. కాపురానికి రాగానే పాప పుట్టింది. ఆయన ఆ 4 ఏళ్లు మద్రాసులోనే చదువుకున్నారు. తరువాత బాబు పుట్టాడు. అబ్బాయి పుట్టిన నెలకే ఆయన అమెరికా వెళ్లారు. ఈ 8 ఏండ్ల కాలంలోనూ తన భర్తతో గడిపిన కాలం 5-6 నెలలకు మించి ఉండదు. తను పుట్టినప్పటి నుంచి మేనమామల ఊరు ఈ ఊరు తప్ప ఇంకో ఊరు వెళ్ళలేదు. ఆయన అమెరికా వెళ్ళారట. అది అంత పెద్ద దేశమో. తనకి ఒక్క ఇంగ్లీష్ మాటైనా రాదు. ఆయన నోరు తెరిస్తే అంతా ఇంగ్లీషే. ఆ భాష తనలాంటి వాళ్ళకి రాదు కాబోలు. గొప్పవాళ్లకే వస్తుందేమో. తెల్లవారితే గేదెలకి తౌడు నిండుకుంది. రేపైనా ఆ 4 నిమ్మకాయలు తరిగి జాడీలో పడేయాలి. పాప మరీ మొగరాయిడవుతోంది. మొన్న చెట్టెక్కింది. ఆడపిల్ల లక్షణం అదేనా? రేపు ఆ వచ్చే మొగుడు అదేం పెంపకం పేలాల పెంపకం అని నా ప్రాణానికి పడి ఉసూరుమంటాడు. దీన్ని కాస్త అదుపులో పెట్టాలి. రేపు దొండపాదుని వెదికితే కూరకి సరిపడా కాయలు దొరుకుతాయనుకుంటాను. సుబ్బికి వారం రోజుల నుంచి చెబుతున్నాను. శ్రీవత్స గోత్రం వారు ఆ మంచిరాజు వారింటికి పోయి ఆ అమ్మాయిని తీసుకురావే, పాదుల మీద ఆ పిల్ల నీళ్లు చెల్లితే పురుగులు పోతాయి అని మొత్తుకుంటున్నా వినందే. రేపు ఆయన వస్తారు. ఆయనకి ఉల్లికారం వంకాయ కూర తగని ఇష్టం. అయ్యో నామతి మండిపోను. కందిసుని విసరనే లేదు. ఆ కాని దేశాల్లో ఏం తింటున్నారో ఏమో. ఈ విధంగా నడిచేవి ఆమె ఆలోచనలు. వంటకు తగిన కూరలు తరిగి పెట్టుకుంది. బియ్యం కులిచి బుట్టలో పోసుకుంది. మడి కట్టుకుందామా వద్దా అని ఆలోచనలో ఉండగానే వాకిట్లో బండి ఆగింది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అత్తగారు మామగారు వరండాలోకి వెళ్లారు. పిల్లలిద్దరూ మర్చిపోయిన నాన్న ఎలా ఉంటారో అని ఆత్రంగా చూస్తున్నారు. తను తలుపు చాటు నుంచే తొంగి చూసింది. ఒక చక్కని నవనాగరికుడు లోపలికొచ్చాడు. వస్తూనే తల్లికేసి చూసి, వచ్చేశానమ్మా. అమ్మా, పెద్దదానివైనావు. నాన్న, నువ్వు మారలేదు. వీడెవడు? నే వెళ్లేసరికి బాబుకి 4 రోజులే. ఎదిగాడు వెధవా అన్నాడు వర్షం కురిపించినట్లు. ముసలావిడ కొడుకు చెంపల మీద మెటికలు విరిచి, మా నాయన ఎన్నాళ్లకు వచ్చావురా? రేపు పోలేరమ్మ తల్లికి పొంగలి పెడతాను. ఓడ బయలుదేరిందని నువ్వు ఉత్తరం రాయగానే, తల్లి, నా బిడ్డ సురక్షితంగా వచ్చేటట్టు చెయ్యి తల్లి అని ప్రార్థించాను అంది ప్రేమగా. నీ ప్రార్థన వల్లే ఓడ సరిగా వచ్చిందంటావు. క్షుద్రదేవతారాధన వద్దని 100 సార్లు చెప్పాను. వింటేనా? శివుడి గుళ్ళో రుద్రాభిషేకం చేయమని పూజార్ల వారికి చెప్పాను గనక అన్నాడు ముసలాయన ఇదంతా తన ప్రతిభే అన్నట్లు. పో నాన్న, ఇదంతా ఒట్టి హాంబక్, అంటే ఒట్టి మూఢనమ్మకం. ఇదంతా నేను నమ్మను. సరేగాని మావిడేది? ఇంతసేపటి నుంచి చాటున నుంచున్న కోడలు మెల్లగా ఎదుటికి వచ్చి తల వంచుకుని నిలబడింది. బాగానే ఉన్నావు. ఇంతకీ కాఫీ ఏమైనా ఉందా అన్నాడు. భర్త మాటతో తలెత్తి చూసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఇందాకటి నుంచి తండ్రి తనను పలకరించినందుకు బెక్కముఖం వేసుకుని నిలబడింది 8 ఏళ్ల పాప. అది గమనించి ముసలావిడ, చూడరా నీ కూతురు పలకరించలేదని బొంగమూతి పెట్టుకుని కూర్చుంది అంది. దాంతో తలెత్తి కూతురి వంక చూశాడు కొడుకు. ఆ పిల్ల గట్టిగా జడవేసుకుంది. కాళ్లకు కడియాలు పెట్టుకుంది. ఇంతలో కోడలు కాఫీ ఉప్మా తెచ్చి భర్త ముందు పెట్టింది. అతను ప్లేటు ముందుకు లాక్కుంటూ, తమరేనా పాపనలా తయారు చేసింది అన్నాడు భార్యతో వెటకారంగా. ఆమె నిరుత్తర అయింది. ఏం మాట్లాడలేదు. ఆ చిన్నదానికి అంత లావు కడియాలేమిటి? గట్టిగా మేకులాగా ఆ జడెందుకు? ముందు ఆ కడియాలు తీసి పారేసి వదులుగా 2 జడలు వెయ్యి అని హుకుం జారీ చేశాడు. ముసలాయన ముసలావిడ తెల్లబోయి ఒకరినొకరు చూసుకున్నారు. ఇందాక మనతో దేవుడు లేడన్నాడు. ఇప్పుడు పిల్లకి కడియాలు తీయమంటున్నాడు. గొప్ప చదువు వల్ల ఏవే ప్రయోజనాలైతే ఆ చదువు గొప్పదెలా అవుతుంది అనుకున్నారు మనసుల్లో. ఉప్మా తిని కాఫీ తాగాడు కొడుకు. అబ్బా, ప్రాణం లేచొచ్చింది ఈ ఉప్మా తింటుంటే. ఎన్నాళ్లయిందో ఇలాంటిది తిని అన్నాడు. ఈ మాటతో కోడలి ముఖం తెల్ల గులాబీలా విచ్చుకుంది. గబగబా చెప్పులన్నా విడవకుండా గదిలోకి వెళ్ళాడు. వెనక నుంచి కొడుకుని చూసి, అబ్బాయి మారిపోయాడు అంది ముసలావిడ. మరే, పెద్ద చదువాయే, నీ అడ్డాలలో ఆడుతున్న పసిబిడ్డ మరి అని మేసం దువ్వుకున్నాడు ముసలాయన. ఏమండి, అబ్బాయికి ఎంతొస్తుందంటారు? 1200కు పైమాటే గాని తక్కువ మాత్రం కాదు. అబ్బో, అంత డబ్బే ఏం చేసుకుంటాం? డబ్బెందుకు అనేదాన్ని నిన్నే చూశాను.
డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు, పైగా గౌరవం కూడాను. అవుననుకోండి, అయినా మనకున్నది చాలదు. ఆ అబ్బాయిని ఇంటి పట్టునే ఉండమనండి. మనం చెబితే వెంటాడటే పిచ్చిదాన. గవర్నమెంట్ వాడిని ఉచితంగా పైదేశాలకు పంపింది. మన డబ్బుతో కాదు వాడు చదువుకున్నది. పోనీ మీరని చూడండి. ఈ ఇంట్లో కోడలు పిల్లలు లేకపోతే ఒక క్షణం జరగదు. మీకే, మీరెన్నైనా చెబుతారు. ఆ చంటి కూనలు లేకుండా నేనుండలేను బాబు అని చెంగుతో కళ్ళొత్తుకుంది ముసలావిడ. భర్త క్షౌరం చేసుకుంటున్నాడు. అతనికి ఏం కావలసి వస్తుందో అని వెనకనే నిలబడింది కోడలు. తన ముందున్న అద్దంలో భార్య వెనకాల నిలబడి ఉండడం చూశాడు. వెనక్కి తిరిగి నవ్వుతూ, నాకేం అక్కర్లేదు, నువ్వు పోయి పని చూసుకో అన్నాడు. ఆమె మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందాకటి నుంచి పాప వెనక వెనకనే తిరుగుతోంది ఎందుకు? ఏమిటి పాప అని అడిగింది. అమ్మా, మరే అమ్మా. ఏమిటే, ఆ చెప్పేది సరిగా చెప్పు. నాకు 2 జడలు వేయవు అన్న పాప మాటలకు గతుక్కుమంది తల్లి. ఏ, ఈ జడ బాగుండలేదా? నాన్నగారు బాగుండలేదన్నారుగా, ఈ వెధవ కడియాలు కూడా తీయించేవే అమ్మా అంది పాప. రేపు చూద్దాంలే, ఒక్క జడ చక్కగా ఉంది, ఉంచుకోవే అమ్మాయి అంది గబగబా తోటకూర తరుగుతూ తల్లి. పాప బొంగమూతి పెట్టింది. తల్లి తన కోపం గమనించకపోయేసరికి ఏడుపు కూడా వచ్చింది. పోమ్మ, నీకేం తెలీదు అంది కచ్చగా. తల్లి తలెత్తి చూసింది. కూతురు మాటలతో ఆమెకు ఆశ్చర్యం వేసింది. తన 8 ఏళ్ల కూతురు తనకేం తెలియదు పొమ్మంటుంది. నిజమే, తనకేమీ తెలియదేమో. కత్తిపేటను అవతలికి తోసేసి, రా పాప 2 జడలు వేస్తాను అంది. ఇంతలో దాసి వచ్చింది. రత్తి, పోయి కంసాలి శేషాచారిని పిలుచుకురా అని చెప్పింది. పాపకి 2 జడలు ఎలా వేయాలో ఆమెకు చేత కావడం లేదు. ఎలాగో తంటాలు పడి వేసింది. అంతలో శేషాచారి వచ్చి, ఎందుకమ్మా రమ్మన్నారట అన్నాడు. పాపకి కడియాలు తీసేయాలి. అమ్మాయి, తీయించుకోవే అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది. తన కడియాలు సంకెళ్లలాగా కృంగదీస్తున్నట్లు అనిపించింది ఆమెకు. శేషాచారి ఆశ్చర్యపోయాడు. ఆ ఇంట్లో కడియాలు లేని ఆడపిల్ల లేదు ఇదివరకు. తీసేయ్ అంటూ పాప సంతోషంగా వచ్చి నుంచుని పరికిణీ కొద్దిగా పైకి తీసి పట్టుకుంది. ఆ కడియాలు తీస్తుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్లు భావించాడు శేషాచారి. కడియాలు తీసిన తరువాత కాళ్ళు తేలికగా ఉండి తను ఎక్కడికో తేలిపోతున్నంత హాయిగా ఉంది పాపకి. లావు కడియాలు, గుళ్ళెపు గొలుసులు మట్టిలో పెట్టుకున్న భరిస్తున్న తన తల్లిని చూసి ఎక్కడలేని జాలి కలిగింది ఆ పసి హృదయంలో. తండ్రి స్నానాల గదిలో నుంచి వస్తూ పాప కొత్త వేషం చూసి చాలా సంతోషించాడు. గుడ్ గర్ల్, బావుంది. సరే గాని మీ అమ్మని భోజనం వడ్డించమని చెప్పు అన్నాడు. పాప లేడిపిల్లలా పరిగెత్తబోయింది. పాప, ఇలారా అని పిలిచి, ఏమని చెబుతావు మీ అమ్మతో అని అడిగాడు. నాన్న అన్నం పెట్టమన్నాడని చెబుతాను అంది పాప హుషారుగా. నాన్న కాదమ్మా, నన్ను డాడీ అనాలి, తెలిసిందా? సరే, ఇప్పుడు పోయి డాడీకి బల్ల మీద ప్లేట్ పెట్టి వడ్డించమని చెప్పు. ఏం చెబుతావో ఒకసారి చెప్పు అన్నాడు. డాడీ అంటే ఏమిటో పాపకు అర్థం కాలేదు. అయినా నాన్న గొప్పవాడు, నాన్న చెప్పినట్టు వినాలి తను. డాడీకి బల్ల మీద కంచం పెట్టి వడ్డించాలని చెబుతా అంది తిప్పుకుంటూ. రైట్, అది మాట. పో, తొందరగా చెప్పు. తండ్రి మాట పూర్తిగా వినకుండానే గువ్వలాగా ఎగిరిపోయింది పాప. పాప పరిగెత్తుకు రావడం చూసి, పాప, బామ్మగారిని, తాతయ్యని, నాన్నగారిని అందరినీ భోజనానికి రమ్మను తల్లి అంది కోడలు. అమ్మా, డాడీకి కింద పనికిరాదు, బల్ల మీద పెట్టాలి. తల్లి దిమ్మెరిపోయి, ఎవరికే బల్ల మీద అంది. డాడీకమ్మా, డాడీకి, బల్ల మీదే తింటారట అంది పాప ఆరిందాలా చేతులూపుకుంటూను. కొద్దిగా అసలు సంగతి అర్థమైంది తల్లికి. నాన్నగారికి ఆ బల్ల మీద? అవునమ్మా, నువ్వు పెట్టు, నేను అందరినీ పిలుచుకొస్తాను అని పాప బయటికి పరిగెత్తింది. ఒక్క నిట్టూర్పు విడిచి బల్ల తీసుకురావడానికి ఆమె గదిలోకి వెళ్ళింది. కొడుకు బల్ల మీద భోజనం చేయటం చూసి ఉండబట్టలేకపోయింది ముసలావిడ. అదేమిట్రా నాయనా, సీమలో అందరూ ఇలాగే తింటారుట్రా అన్నది. కొడుకు ఏమీ మాట్లాడకుండా స్పూను ఫోర్కులతో దోసకాయ పప్పు అన్నంలో కలుపుతున్నాడు. అలవాట్లన్నీ ఆధునికమైనవైన తిండి మాత్రం తెలుగు తిండే అతంది. నీకేం తెలుసు, పల్లెటూరి ఆడపీనుగవి, ఆ అబ్బాయే కాదు అక్కడి వారంతా ఇంతే అని తన మగతనపు అహంకారం ఉట్టిపడేటట్లని తోటకూర పులుసు కలుపుకుని పక్కనే గిన్నెలో ఉన్న నెయ్యి చేతిలో వంపుకున్నాడు ముసలాయన. ముసలామె అసలు వ్యవహారంలోకి దిగింది. ఏమిరా నాయనా, మనకేమో ఆ పోలేరమ్మ తల్లి దయ వల్ల తినడానికి ఎంతుంది. ఆ సేద్యం చూసుకుంటూ ఇంటి పట్టున ఉండరాదు?
నాకు 10 మంది తర్వాత నువ్వొక్కడివి మిగిలావు అని ఎడం చేత్తో కళ్ళొత్తుకుంది. ఇంటి పట్టున ఉండడానికమ్మా నన్ను పరాయి దేశాలకు పంపింది. అసలు 4 రోజులైనా ఉండడానికి వీల్లేదు. ఎల్లుండే బొంబాయి వెళ్ళి అక్కడ పని చూసుకుని ఫస్ట్ కల్లా ఢిల్లీకి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి అన్నాడు. ములక్కాడ స్పూను ఫోర్కులతో తిందామని ప్రయత్నించి విసుగెత్తి చేత్తో తీసుకుంటూ కొడుకు. ఆ మాటలు వింటున్న ముసలాయనకి పొలమారింది. గరిటతో పులుసు చిన్న గిన్నెలోకి తోడుతున్న కోడలు ఆ గరిట వదిలేసింది. ముసలావిడ నోరు తెరిచి 2 నిమిషాలు అలాగే చూసి, అదేమిట్రా 4 ఏళ్లకి నట్టింటికొచ్చి 4 రోజులన్నా ఉండవట్రా అంది. వీలు పడదమ్మా, వెళ్ళి తీరాలి. మళ్ళీ 4-5 నెలల్లో సెలవు పెట్టి వస్తానులే. రేపు తెల్లవారుజామునే ప్రయాణం. ఆవకాయ కందిసున్ని సీసాలో సిద్ధం చేయండి అన్నాడు అదో విధంగా భార్య వంక చూస్తూ కొడుకు. 3 ఏళ్ల కొడుకు తన వంక స్పూను ఫోర్కుల వంక వింతగా చూస్తూ ఉండడం చూసి, ఏమిట్రా అలా చూస్తున్నావు? నేను వెళ్లేసరికి నెలగుడ్డు వెధవ దుండు ముక్కలా తయారయ్యాడు అన్నాడు నవ్వుతూ మళ్ళీ. భర్త అన్న మాటలు ఏమిటో వాఘయిత్యంగా తోచాయి కోడలికి. ఆ సమయంలోనే మామగారు చల్లపోయమన్నారు. చల్ల తీసుకుని ఆయన వద్దకు నడుస్తుంటే తన కాళ్లనున్న కడియాలు గొలుసులు తనని కృంగదీస్తున్నట్లు తోచిందామెకు. అయితే జీతం ఏమాత్రం ఇస్తారా అబ్బాయి అన్నాడు ముసలాయన. అలవెన్స్లన్నీ కలిపి 1500, కారు బంగళా కూడా ఇస్తారులే అన్నాడు పెరుగు అన్నం తింటూ కొడుకు. 1500? తన కడుపున ఆఖరి కానుపుగా పుట్టి ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో దిగజారిపోతూ క్షణమైనా తనని వదిలి ఉండని ఆ పసివాడైనా వీడు? ఆశ్చర్యపోయింది ముసలావిడ. భర్త మాటలు విని కోడలు తృప్తిగా నిట్టూచింది. అంత గొప్పవాడే తిరిగి వచ్చిన కొడుకుని చూసి భయపడ్డాడు ముసలాయన. భోజనానంతరం నిద్రపోయి లేచేసరికి భార్య కాఫీ తీసుకొచ్చింది. సేవామూర్తి అయిన ఆ స్త్రీని చూస్తుంటే అతనికి ఏ విధమైన భావము కలగలేదు. ఆమె కాఫీ కప్పుతో అలా నిలబడి ఉండడం చూసి అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. ఆమె కప్పును అక్కడ పెట్టి గుమ్మం దాకా వెళ్ళగానే, నేను రాత్రికి ఆలస్యంగా వస్తాను, నువ్వు కనిపెట్టుకుని ఉండకు అన్నాడు అధికారయుతంగా. ఆమె సరే అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయింది. ఎక్కడికనైనా అడగదే అని ఆమె మొద్దుతనానికి విస్తుపోయి కాఫీ త్రాగనారంభించాడతను. ఈ ఊరు, ఈ మనుషులు అన్నీ అతనికి భరింపరాని వస్తువులుగా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పారిపోతే బ్రతికిపోతాననుకున్నాడు. ఇక్కడ ఎలా పుట్టి పెరిగానా అని తనకే ఆశ్చర్యంగా ఉంది. అవ్యక్తులైన తల్లిదండ్రులు, అక్షరజ్ఞానం లేని భార్య అతనికి నచ్చలేదని అనడానికి భయం. ఎంతైనా భారతీయుడు మరి. మానవులలో ఓసరవెల్లులుంటాయంటారు. వారు మార్చే రంగులు ఇతరులకు టెక్నికలర్ చిత్రంలా కనిపిస్తాయని వారి ఉద్దేశం. సాయంత్రం అవుతుంది. కొద్దిగా మబ్బు పట్టి ఉరుములు వస్తున్నాయి. 4 సంవత్సరాలకి ఈనాడు తన భర్తతో మళ్లీ రాత్రి గడుపుతుంది. ఈ తలంపుతో శీతాకాలంలో చన్నీళ్లలో మునిగినట్లు ఒళ్ళు జల్లుమంది. ఈ 4 ఏళ్ల నుంచి తను ఒంటరిగా జీవిస్తుంది. ఈ రోజు మాత్రం చంద్రకాంత పువ్వులు కోస్తూ ఆకాశం వంక చూసిందామె. నొప్పులు పడుతున్న ఆకాశానికి శీర్షోదయమైనట్లు చంద్రుడు కనిపించాడు. ఉరుములు ఆగిపోయాయి. భర్త ఆలస్యంగా వస్తానన్నాడు. అయితేనే వంట చేసి అత్తగారికి మామగారికి పెట్టింది. పిల్లల్ని నిద్రపుచ్చింది. చల్లారిపోతాయని భర్తకి వేరే వంట ఆరంభించింది. దొండకాయల చీలికలలో ఉల్లికారం పెట్టి వేయించింది. ఎత్తుకెత్తు వెల్లుల్లి వేసి జారుగా పప్పు పులుసు పెట్టింది. గోంగూర పచ్చడి చేసింది. వేడి చల్లారకుండా అన్నం మీద కూర పెట్టి అన్నపు గిన్నె బొగ్గుల మీద పెట్టింది. అన్నీ అయినాక వెళ్ళి స్నానం చేసి పెట్టిలోంచి తెల్లచీర తీసి కట్టుకుంది. తెలుపు, ఎరుపు, పచ్చని చంద్రకాంత పూలు మాల కట్టి తలలో పెట్టుకుంది. కళ్లకు కాటుక పెట్టుకుని ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకుంది. గజ్జెల పట్టెడ మెడలో వేసుకుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడలి అలంకారం చూసి సంతృప్తిగా నవ్వుకుని, అమ్మాయి, పాపని చంటివాణ్ణి నా పక్కలో పడుకోబెట్టు అని చెప్పి వెళ్ళింది. కోడలికి కొద్దిగా సిగ్గేసిన ఆవిడ చెప్పినట్లే చేసింది. చంటివాడిని ముసలమ్మ పక్కన పడుకోబెట్టి వెళుతున్న కోడల్ని చూసి ముసలి దంపతులు సంతృప్తిగా నవ్వుకున్నారు. కోడలు గదిలోకి వెళ్ళి అద్దం ముందు కూర్చుంది. 4 ఏండ్ల తరువాత వచ్చిన భర్తని తలుచుకుంటూ చాలాసేపు గడిపింది. లేని ఆ అనుభవాన్ని తలుచుకుంటే ఆమెకు అదోలా ఉంది. ఆయన వచ్చేసరికి ఎన్ని గంటలవుతుందో అనుకుంటూ ఒకసారి వంటింట్లోకి పోయి తను చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మరొకసారి చూసొచ్చింది. భర్త బల్ల మీద గాని భోజనం చేయడట. ఇదేమాచారం? గొప్పవాళ్ళంతే కాబోలు. ఆ చెంచా ఇంకోటేదో చెయ్యిలాగుంది. వాటితో తింటారు కాబోలు. ఆ దేశంలో ఆడవాళ్లు కడియాలు పెట్టుకోరట. అదేమందం! పాప అప్పుడే నాన్నగారి మాటే వింటుంది.
11 అయినా ఇంకా రాలేదేమో. రామయ్య బాబాయ్ గారింటికి వెళ్ళారేమో. వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట, రత్తి చెప్పింది. రామయ్య బాబాయ్ గారి మరదలు కూతురట. ఈ రత్తి ఆ అమ్మాయిని గురించి ఒకటే చెప్పడం, నవ్వడము. లోపల పరికిణీలు 2 జడలట. పెదిమలకు ఎర్ర రంగట, దీని బొందట. ఆ అమ్మాయి ఇంగ్లీషు భలేగా మాట్లాడుతుందట. ఆ అదృష్టం వీణ వాయిస్తుందట. కూచిపూడి భాగవతుల కన్నా ఆడుతుందట కూడాను. ఆడది తైతక్కలాడడం ఏమిటి? గొప్పవాళ్ళు అంతే కాబోలు. ఆ ఇంకా రాలేదు ఎందుకనో. ఇంతలో వాకిట్లో నుంచి ఏదో నవ్వు, కీచు గొంతుతో టాటా వినిపించాయి. టాటా ఏమిటో అనుకుంది. అంతలో టకటకా బూట్లు చప్పుడు చేసుకుంటూ వచ్చాడు భర్త. వస్తూనే అద్దం ముందు నిలబడ్డ భార్యని చూసి, నువ్వింకా నిద్రపోలేదు? నా కోసం కనిపెట్టుకోవద్దని చెప్పానుగా అంటూ ప్యాంటు బుష్కోటు విడిచి లుంగీ చుట్టుకుని మంచం కింద ఉన్న తోలు పెట్టి లాగి అందులో నుంచి కాగితాలు పెన్ను తీశాడు. బల్ల మీద దీపం పెద్దది చేసి కూర్చుని రాసుకోసాగాడు. పలకరిస్తే ఏమనుకుంటారో అని భయపడుతూ పమిట కొంగు వేలికి చుట్టుకుంటూ నిలబడిందామె. 15 నిమిషాలు గడిచినా అతను అలా రాసుకుంటూ ఉండేసరికి చిన్నగా దగ్గింది. దాంతో అతను తలెత్తి చూసి, నేను రామయ్య బాబాయ్ గారి ఇంట్లో భోంచేశానులే, నువ్వు పోయి పడుకో అని మళ్ళీ రాసుకోసాగాడు. ఆమె నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగొచ్చింది. ఇంకా రాసుకుంటూనే ఉన్నాడు భర్త. పందిరి మంచం కోడునానుకుని కాలి బొటనవేలుతో నేల మీద రాస్తూ నిలబడింది. అరగంటైన తరువాత కాగితాలు మడిచి డ్రాయర్లో పెట్టి ఆవులిస్తూ, హరే నువ్వింకా పడుకోలేదు? భోజనం చేశానన్నానుగా, వెళ్ళి పడుకో. మంచినీళ్ళు పెట్టావుగా, ఇంక నాకేం అక్కర్లేదులే అని లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఆమె 2 నిమిషాలు అలాగే నిలుచుంది. భర్త అటువైపు ఒత్తిగిలి నిద్రపోయాడు. ఆమె ఒక నిట్టూర్పు విడిచి అత్తగారి పక్కలో ఉన్న పసివాడిని మెలకు రాకుండా ఎత్తుకుని వచ్చి పడుకోబెట్టుకుంది. వాడిని గుండె కదుముకుని బలవంతాన నిద్రపోయింది. 4 సంవత్సరాల రాత్రులు, నిశిరాత్రులు, ఆ రాత్రి ఆమెకు శివరాత్రి. ఏం చేస్తుంది? స్త్రీ నిట్టూర్చడం తప్ప. రాత్రి పసివాణ్ణి ఎప్పుడు తీసుకువెళ్ళావే అంటూ కోడలి మొహం వంక చూసి ఆశ్చర్యపడింది అత్తగారు. ఎప్పుడూ నీలాకాశం మల్లె నిర్మలంగా ఉండే కోడలి ముఖం మబ్బుతో మలినంగా ఉండడం చూసి తెల్లబోయింది. కోడలు మాట్లాడలేదు. గబగబా డికాషన్ వడపోయసాగింది. ఎంతలో ముసలాయన మనవణ్ణి ఒక చేత్తోనూ మనవరాల్ని 2వ చేత్తోనూ పట్టుకుని నడిపించుకుంటూ వచ్చాడు. ముసలావిడ కోడల్ని అడిగిన మాట ఆయన చెవిన పడింది. ఆయన కూడా చిన్న పరిహాసం చేయబోయి కోడలి మొహంలోకి చూసి ఆగిపోయాడు. అనుభవజ్ఞుడైన ఆ వృద్ధునికి అంతా అర్థమైపోయింది. కోడలు ఇచ్చిన కాఫీ మెదలకుండా తాగేసి పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెనకే ముసలావిడ వెళ్ళింది. కాఫీ తీసుకుని భర్త గదిలోకి వెళ్ళింది కోడలు. అతను క్షౌరం చేసుకుంటున్నాడు. కాఫీ ఆ బల్ల మీద పెట్టి మెదలకుండా బయటకు వచ్చేసింది. వెళుతున్న భార్యను నిదానంగా చూశాడు. అందంగానే ఉంది అనుకున్నాడు. వృద్ధ దంపతులు దొడ్లో కాకరపాదు వద్ద పందిరి మీద కాయలు వెతికి కోస్తున్నారు. కాకరకాయలు ఆకుల్లో చప్పున కనబడవు. అందులో ఇద్దరికీ మసక. తాతయ్య కోసిన కాయలు మనవరాలు, నాయనమ్మ తుంచిన కాయలు మనవడు పుచ్చుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి అందిస్తున్నారు. పిల్లల హుషారు చూసి కాసేపు తన దీనతను మర్చిపోయింది కోడలు. ఏమండి, కోడలి మొహం చిన్నబోయింది ఎందుకో చూశారా అంది రహస్యంగా ముసలావిడ. వృద్ధుడు జవాబు చెప్పకుండా అని ఉరిమి గబగబా కాకరకాయలు వెతుకుతున్నాడు. అయ్యో రాత, వినిపించనేలేదా అని రెట్టించింది ముసలావిడ. పోలేరమ్మనడుగు అన్నాడు వెటకారంగా ముసలాయన. ఇక ఆయన్ని అడిగినా లాభం లేదనుకుంది గాని ఆమె మనసులో లేదు. రాత్రి ఏం జరిగింది తెలిస్తే బావుండును. కీచులాడుకున్నారేమో. యువదంపతులు ఎంత కీచులాడుకున్నా రాత్రికి రాజీ పడతారనేది ఆమెకు అనుభవనీయమైన విషయం. తను కొత్తగా కాపురానికి వచ్చిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. తను 13 ఏళ్లకే కాపురానికి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన ఇప్పుడు అబ్బాయి ఉన్నట్లే ఉండేవారు. అత్తగారు తనని అష్టకష్టాలు పెట్టింది. ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు గనుకనే తన కోడల్ని కూతురులాగా చూసుకుంటుంది. పగలల్లా పొలంలో చాకరీ చేసి వచ్చిన తన భర్తకు తను లేందే రాత్రి గడిచేది కాదు. దొడ్లో తాను ఇలాగే పాదులు పెట్టి కాయించేది. తన తొలిచూలు బిడ్డ ఎంత దృఢంగా ఉండేవాడు. తను దొడ్లో పాదులకి గొప్పులు తవ్వుతుంటే తన వెంటే తిరిగేవాడు. తన వద్ద ఎన్ని పాలుండేవి. బిడ్డ తాగాక ఇంకా మిగిలితే పిండి పారబోసేది. తాగిన బిడ్డ కంటే ఆ పాలు పిండిపోసిన పాదులే ఏపుగా ఉండేవి. ఆ బిడ్డ పోయాడు. తరువాత యనమండుగురు పుట్టి తన జీవితమంతా కడుపు శోకంతోనే గడిచిపోయింది. చివరికి పోలేరమ్మ తల్లి దయ వల్ల వీడొక్కడు బ్రతికి బట్ట కట్టాడు. ఏ మాట కామాటే అనుకోవాలి.
కోడలు కూడా చెప్పుకోదగిన పిల్ల. తన పనేమో తానేమో. రెండో జోలి సోటి అక్కర్లేదు. ఎవరికి ఏం కావాలో అది చేసి పెడుతూ తలలో నాలుకలాగా ఉంటుంది. చంద్రశేఖరం గారి కోడలంటే బంగారు తల్లి. ఆ అత్తగారు ఆదిలక్ష్మమ్మ అదృష్టం అని తనను చూసి అసూయపడేవారు ఊళ్ళో అత్తగారులు. తను అత్తగారు చచ్చిపోయిన రోజున తను పైకి ఏడ్చిన లోపల ఎంతగానో సంతోషించింది. ఆ ఒక్క బిడ్డ ఇంత ప్రయోజకుడైతేనే ఇంట్లో దీపం పెట్టిన తరువాత నాయనమ్మ, అమ్మ రమ్మంటోంది అని అరిచిన మనవరాలి అరుపు విని ఆలోచనల్లోంచి తేరుకుని ఇంట్లోకి వెళ్ళింది ఆదిలక్ష్మమ్మ గారు. ముసలాయన అప్పటికే స్నానం చేసి సంధ్యవార్చుకుంటున్నారు. అత్తగారిని చూసి ఎండెక్కింది, స్నానం చేసి తులసి పూజ చేసుకోండి అంది కోడలు. ఇంత పసుపు చెంగున కట్టుకుని చెరువుకు వెళ్ళిందావిడ. చెప్పులు చప్పుడు చేసుకుంటూ వచ్చి బల్ల ముందు కూర్చున్నాడు కొడుకు. శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం అంటూ పార్థివలింగ పూజ చేస్తున్న మామగారిని, చెప్పులతో లోపలికి వచ్చిన భర్తని చూసి ఎవరి పద్ధతి ఉత్తమమైందో అర్థం కాక గతుక్కుమంది కోడలు. బిక్కమొహంతో మామగారి వంక చూసింది. ఆయన మొఖాన కత్తివాటికి నెత్తురు చుక్కలేదు. కోడలు తన వంక చూడడం చూసి తల వంచుకున్నాడు ముసలాయన. కొడుకుకి తన ఆచార పద్ధతులు తెలుసు. మర్చిపోయాడా లేక నిర్లక్ష్యం చేస్తున్నాడా అని ఆయనకు సందేహం కలిగింది. ఆదిలక్ష్మమ్మ గారు వస్తున్న చప్పుడు వినిపించింది. ఆ అనుమానానికి స్వస్తి చెప్పి శర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం అని మరికొంచెం గట్టిగా అర్చన ప్రారంభించాడు. ఆదిలక్ష్మమ్మ గారు వస్తూనే కొడుకు కాళ్లకున్న బాత్రూమ్ శాండిల్స్ చూసింది. ఆవిడది ఊరుకునే స్వభావం కాదు. అయ్యో అదేమిట్రా, దేవతార్చన గదిలోకి చెప్పులతో వచ్చావు అని అరిచింది. ఆమె కేకలకు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. తన తల్లి సంగతి తెలిసిన కొడుకు బయటకు వెళ్లి చెప్పులు వదిలొచ్చి కూర్చున్నాడు. అంతులేని సహనం స్త్రీకి మంచినిస్తుందేమో కానీ సుఖాన్ని ఇవ్వలేదు. అయితే స్త్రీ మంచిని కాంక్షించినంతగా సుఖాన్ని కాంక్షించదు. అక్కడే వస్తుంది చిక్కు. మారిన కాలంలో కూడా మానిని మారలేదు. స్త్రీకి భర్త దైవస్వరూపుడుగా ఉన్నంతకాలం, కనీసం ఆ అభిప్రాయం ఉన్నంతకాలం మగాడికి ఏ విధమైన రాజ్యభ్రష్టత్వం కలగదు. కామిని హృదయరాజ్యంలో మకుటం లేని మహా చక్రవర్తిగా ఉంటాడు. ఏ రోజున ఆమెకు వ్యక్తిత్వకాంక్ష కలుగుతుందో ఆనాడు మగవాడి ఆటలు సాగవు. అందుకనే నీతి అనే నల్లమందు మత్తులో పడేసి జాగ్రత్త పడతారు అనేక మంది స్త్రీలకు ఆ ఇంటి కోడలు ప్రతినిధి. పెట్టేసేయ్, నాకు పనుంది అన్నాడతను బల్ల మీద దరువాయిస్తూ. భగవంతుడికి నైవేద్యం పెట్టకుండానా అని సందేహం కలిగిన కోడలు మామగారి వంక చూసింది. ఆయన పెట్టమనే సంజ్ఞ చేసి పురుష సూక్తం బిగ్గరగా పఠించటం మొదలుపెట్టాడు. కానీ అత్తగారు ఊరుకుంటుందా? నైవేద్యం పెట్టనిదే పిల్లలకైనా పెట్టనివ్వదు. నాయనమ్మ పూజ ముగించి నైవేద్యం పెడుతున్నప్పుడు గంట మోగిస్తుందని, ఆ తరువాతే వంటింట్లోకి వెళ్లాలని పిల్లలకి కూడా తెలుసు. కానీ భార్య నిలబడి ఆలోచిస్తూ ఉండడం చూసి అతనికి కోపం వచ్చింది. లేచిపోయి వాకిట్లో ఉన్న చెప్పులు తొడుక్కుని వెళ్ళిపోయాడు. చెప్పుల చప్పుడు విని తిరిగి చూసేసరికి అతను వాకిలి దాటాడు. భయంతో కొయ్యబారిపోయింది. ఆమె తేరుకునేసరికి అత్తగారు ఎదురుగా నిలబడి ఉంది. అబ్బాయి భోజనం చేయకుండానే వెళుతున్నాడు, ఎక్కడికే అన్నది తడిబట్ట చివర్లు పిండుతూ. కోడలు జవాబు చెప్పకుండా పొయ్యిలో పుల్లలు సర్దడం చూసి ప్రశ్నార్థకంగా భర్త ముఖం కేసి చూసింది ముసలావిడ. ముసలాయన ఇల్లు ఎగిరిపోయేటట్టు మంత్రపుష్పం చదువుతూ తన వంక చూడనే లేదు. గబగబా వాకిట్లోకి వెళ్ళి పాలేరుతో అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడ్రా అని అడిగింది. వాడు తెలియదండమ్మగారు అని పలుపు పేనడంలో లీనమయ్యాడు. ఆ పూట కూడా రామయ్య బాబాయ్ గారి ఇంట్లోనే భోజనం చేశాడు. అతను ఇంటికొచ్చేసరికి 3 అయింది. చెప్పుల చప్పుడు విని కాఫీ తీసుకువెళ్ళిచ్చింది భర్తకి కోడలు. అక్కర్లేదు, నేను తాగే వచ్చాను అన్నాడు తలగడంత ఇంగ్లీష్ పుస్తకం చదువుకుంటూ. ఆమెకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏ విధంగా క్షమాపణ కోరుకోవాలో ఆమెకు తెలియదు. ఆమె అలాగే నిలబడి ఉండడం చూసి సరే ఇలా ఇవ్వు అని కాఫీ కప్పు తీసుకుని ఒక గుక్కలో తాగేసి మళ్ళీ చదువుకోసాగాడతను. ఆమె నిట్టూచి వెళ్ళిపోయింది. అతను మగవాడని, ఆ పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ సెక్స్ అని, అది తన కోసం కాదని తెలియకుండానే నిట్టూచింది. శతాబ్దాల క్రిందటి నిట్టూర్పు అది. సాయంత్రం అయ్యింది. విచ్చిన చంద్రకాంతాలు వెక్కిరిస్తున్నాయి. తెల్లవారుజామునే అతను వెళ్ళిపోతాడు. భర్త కోసం కందిసున్ని, అప్పడాలు, వడియాలు, ఆవకాయ పచ్చళ్ళు సీసాల్లో సర్ది ఉంచింది కోడలు. రాత్రికి వంట కూడా పూర్తయింది. 2 పూటల నుంచి భర్త ఇంట్లో భోజనం చేయటం లేదు. ఏ పూటైనా తింటాడేమో అని కందిపచ్చడి రుబ్బి కమ్మని వెన్నకాచిన నేతిలో తిరగమూత వేసి
ఉల్లిపాయల పచ్చిపులుసు తయారు చేసింది. పెండలము అట్టువేసి వంట పూర్తయిందనిపించింది. ఈ పూట ఎందుచేతనో చంద్రకాంతలు కోయలేదు, గజ్జెల పట్టడి పెట్టుకోలేదు, తెల్లచీర మాత్రం కట్టుకుంది. కోడలి అలంకారంలో మార్పును గమనించి అత్తగారు ఊసూరుమంది. ఈ పూట కూడా పిల్లలకి పెందలకడని అన్నం పెట్టింది. తన దగ్గరే పడుకోబెట్టుకుంది ముసలావిడ. రాత్రి 10ంటికొచ్చాడు కొడుకు ఇంటికి. ఎందుకో చిన్నబోయి ఉన్నాడు, భోజనం చేశాడు, అంతే చాలు అనుకుందామె. భర్త రాసుకుంటూ ఉండడం చూసింది. అరగంట గడిచినా ఆ రాత పూర్తి కాకపోవడంతో ఆమెకు నిద్రొచ్చి పందిరి మంచం మీద కాళ్లకట్టను ఒదిగింది. మెలకు వచ్చి చూసేసరికి భర్త ఆ మంచం మీదనే తనను తాకకుండా పడుకుని ఉన్నాడు. అతనికి నిద్ర పట్టకపోతే కాలు ఆడించడం అలవాటు. అప్పుడు కూడా కాలు ఆడుతూ ఉండడం వల్ల అతను ఇంకా నిద్రపోలేదని గ్రహించింది. ఆమె మంచం మీద నుంచి దిగబోయింది. ఆ దిగడంలో భర్త కాలు తన గుండెకు తగిలింది. ఆమె శరీరం అంతా మొగ్గలు తొడిగింది. అయితే ఆ అనుభవాన్ని ఇంగ్లీష్లో చెప్పగల ప్రావీణ్యతే ఆమెకు లేదు. అదే అతని అసంతృప్తి. భార్య దిగబోవడం చూసి పడుకో అని పక్కకు జరిగాడు. చీకటంతా ఆనందమైనట్లు తోచింది ఆమెకు. మధ్యాహ్నం నుంచి మననం చేసుకున్న సెక్స్ సాహిత్యం వల్ల అతనికి స్త్రీ కావాలనిపించింది. అతనికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్త్రీ ఆమె. స్త్రీగా ఆనందం ఇవ్వడంలో ఆమెలో ఏ లోటు కనిపించలేదు అతనికి. ఆ రాత్రి అతనికి అవసరం తీరిన రాత్రి. ఆమెకు ఆనందమైన సంక్రాంతి. తెల్లవారుజామున పెట్టె సర్దుతున్న అలికిడితో అలసిపోయి నిద్రిస్తున్న కోడలికి మెలకువ వచ్చింది. ఆమె లేవబోతుంటే చూసి, వద్దు పడుకో, నేను సర్దుకుంటానులే, పడుకో అన్నాడతను. భర్తకి తన యందున్న ప్రేమకు ఎంతో ఆనందం కలిగింది ఆమెకు. మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి కందిసున్ని వగైరా సీసాలు డబ్బాలు తెచ్చి సర్దనారంభించింది. మొత్తం మొద్దు అనుకున్నాడతను. రాత్రి స్త్రీగా తాను భావించిన ఆమె ఇప్పుడు ముద్దుగా తోచింది అతనికి. చీకటిలో తోచిన సత్యాలే వెలుతురులో అసత్యాలుగా మారతాయి కాబోలు. నిజమే, అతను చదువు సంస్కారం ఉన్న వ్యక్తి. పెద్ద హోదాలోకి పోతున్నాడు. వంట చేయటం తప్ప ఇంకొకటి తెలియని ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకుని ఏమి సుఖపడతాడు? ఈమెను తనకు అనుగుణంగా తయారు చేసుకోవడం ఎన్నాళ్లకు సాధ్యమవుతుందో? నాగరికతతో ఊగిపోతున్న తన సమాజంలో ఈవిడతో ఎట్లా జీవించటం? ఇందులో తప్పు ఎవరిదో అతనికి అర్థం కాలేదు. తమ వివాహం అయ్యేసరికి తను ఇంటర్ చదువుతున్నాడు. ఆ రోజున తను ఇంత గొప్పవాడవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. గొప్పతనానికి సరైన వ్యాఖ్యానం డబ్బు సంపాదించడమే అయితే అది ఎంత అసందర్భమైన విషయమో అతను ఏనాటికి ఊహించలేడు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయిన భర్తని సులభంగానే విస్మరించి దైనందిన కార్యక్రమంలో మునిగిపోయింది కోడలు. ఒకవేళ పైకి అలా కనిపిస్తున్నదేమో మరి. ఆ విషయం ఆ అంతఃసాక్షికే తెలుసు. ఒక్కొక్కప్పుడు స్త్రీ హృదయం అంతఃసాక్షి కూడా అర్థం కాని అగమ్యగోచరమైన అరణ్యం. అందులో పులులు, పడగ విప్పిన నాగరాజులు మాత్రమే కాదు, అడవి మల్లెలు, చందన వృక్షాలు కూడా ఉంటాయి. ఇంత మటుకు ఆమె మనసులో మల్లెలు మంచిగంధము పరిమళిస్తున్నాయి. పిల్లలిద్దరూ ఆమె సర్వస్వం. ఆమె హృదయంలో నుంచి మాతృప్రేమ సెలయేరులా ప్రవహించి ఆ చిరంజీవులకి శ్రీరామ రక్షగా ఉంది. గాంధారి, ధృతరాష్ట్రుల్లాగా వృద్ధులై తన మీద ఆధారపడిన అత్తమామలున్నారు. వీరిద్దరూ ఆమెకు సర్వత్రా పూజనీయులే. తన భర్త గొప్పవాడు. తనకింకేం కావాలి? జీవితంలో స్త్రీ కోరుకునే అన్ని అదృష్టాలు ఆమెకు అందాయి. అత్యంతమైన తృప్తితో ఆమె మనసు నిండి ఉంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.